మనం వెళ్ళి మంచి బీట్ లక్స్ అనే సోప్ చేసుకుందాం. ఈ సోప్కి మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూసిన తర్వాత సోప్ ఎలా చేయాలో నేర్పిస్తాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికి మనకి ఫస్ట్, బికాజ్ ఇట్ ఈస్ అ బీట్ సోప్, మనకి ఫస్ట్ బీట్రూట్ పౌడర్ కావాలి. బీట్రూట్ పౌడర్ ఇలా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. బీట్రూట్ పౌడర్ నేనైతే స్టోర్ బాట్, జస్ట్ దిస్ ఈజ్ ద బీట్ పౌడర్ విచ్ ఐ ప్రొక్యూర్డ్. మీకు కావాల్సిన పౌడర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్, క్లేస్, ఎక్స్ఫోలియన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. సో ఇందులో నేను ఫస్ట్ మీకు చూపిస్తుంది ఆయిల్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్ ఆయిల్స్, హార్డ్ ఆయిల్స్. సో ఫస్ట్ లెట్ us see ది సాఫ్ట్ ఆయిల్స్ అంటే ఇందులో ఇవి మనకి రూమ్ టెంపరేచర్లో థిన్గా ఉంటాయి. దట్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ టు మెల్ట్ దెమ్, దే విల్ బీ ఇన్ ఎ మెల్టెడ్ కండిషన్ ఇన్ ఎ రూమ్ టెంపరేచర్. దీనికి మీకు ఆలివ్ ఆయిల్ బెస్ట్ అండి ఫర్ మాయిశ్చరైజింగ్. ఆలివ్ ఆయిల్ ఒకటి, క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, సన్ఫ్లవర్ ఆయిల్. ఈ మూడు మీకు రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉంటుంది, అంటే గడ్డగట్టదు. సో ఈ 3 ఆయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో దాని మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చాను. స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూసి మీరు చూసుకోండి. నెక్స్ట్ హార్డ్ ఆయిల్స్. ఇందులో మెయిన్లీ మనం కోకోనట్ ఆయిల్ తీసుకున్నామండి, కొబ్బరి నూనె. కోకోనట్ ఆయిల్ గివ్స్ ఏ నైస్ హార్డ్ బార్. అలాగే సస్టైనబుల్ వేస్లో ప్రొక్యూర్ చేసిన పామ్ ఆయిల్ తీసుకున్నాము. సాయ్ వ్యాక్స్ తీసుకున్నాము. మూవింగ్ ఆన్ టు ఫర్దర్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ది హనీ తర్వాత నేను ఇలా అన్ని బాటిల్స్లో వేసి రెడీ చేసుకుని పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకోవచ్చండి. ఓట్స్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం షుగర్. క్వాంటిటీస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి తర్వాత. నెక్స్ట్ కొంచెం మంచి ఎక్స్ఫోలియేషన్ కోసం, మనకి బాడీ స్కిన్ మీద ట్యాన్ రిమూవల్ కోసము క్లే యూజ్ చేయాలి. వేరియస్ క్లేస్ ఉంటాయి అందులో. టుడే వీఆర్ యూజింగ్ డెడ్ సీ మడ్. టుడే ఐఎమ్ యూజింగ్ 2 ఆయిల్స్. వన్ ఈజ్ cedarwood oil and another one is mixed fruit oil. ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఇందులో పెట్టుకున్నాను, జస్ట్ అంతే ఇది. నెక్స్ట్ సోడియం లాక్టేట్ అండి, కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకోవాలి. ఇది మీకు సోప్ కొంచెం గట్టిపడడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది లై అండి. లై అంటే కాస్టిక్ సోడా, షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ డిస్టిల్డ్ వాటర్లో నేను కొంచెము షుగర్ యాడ్ చేసి ఫ్రీజర్లో డీప్ ఫ్రీజ్లో పెట్టాను. కొంచెం ఐస్ అయింది, ఇది కొంచెం కరగాలి. వన్స్ ద ఐస్ గెట్స్ మెల్ట్, ఇందులో ఐ విల్ బీ యాడింగ్ లై. వీఆర్ యూజింగ్ బీట్రూట్ పౌడర్ ఆల్రెడీ. ఇట్ విల్ ఇంపార్ట్ ఎ నైస్ వైన్ కలర్ టు యువర్ సోప్. అయినా కానీ నేను ఇంకొంచెం యాడ్ చేస్తే చేయొచ్చండి, వైన్ మైకా. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఐ విల్ లెట్ యూ నో వైల్ ప్రిపేరింగ్. కలర్ని చూసి బాగుందనిపిస్తే ఇంకొంచెం ఒక పించ్ యాడ్ చేస్తాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్ us గెట్ ఇన్ టు ద మేకింగ్. లై సొల్యూషన్, వీ నీడ్ లై అండ్ డిస్టిల్ వాటర్. ఇందాక చెప్పాను కదా, డిస్టిల్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, వేర్ గ్లవ్స్. సో ఇలా నైస్గా కలిపేసుకోవాలి బాగా. లై షుడ్ కంప్లీట్లీ డిజాల్వ్ ఇన్ డిస్టిల్ వాటర్ సో దట్ మంచి లై సొల్యూషన్ వస్తుంది. ఇదే అండి మెయిన్ సపోనిఫికేషన్కి, ఇది డిజాల్వ్ అవుతుంటుంది. మీన్ వైల్ లెట్ us ప్రిపేర్ అవర్ ఆయిల్స్. ఇవి సాఫ్ట్ ఆయిల్స్ నాకు చెప్పాను కదా, ఇవి మంచిగా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు లై వాటర్లో వేసిన తర్వాత కొంచెం హీట్ అవుతుంది. సో వన్స్ దిస్ గెట్స్ హీటెడ్ అప్,
ఆయిల్స్ ఆల్సో వీ షుడ్ హీట్ దెమ్ స్లైట్లీ. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టద్దు. వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ డబుల్ బాయిల్ మెథడ్ and impart slight heatness to the oils. Always you have to filter, ఎందుకంటే ఏమైనా లైలో పార్టికల్స్ ఉంటే సోప్ స్మూత్గా ఉండదు. ఓకే, let us start with మీకు కావాలంటే మీకు కొంచెం ఆయిల్లో పక్కన యాడ్ చేసుకొని కలుపుకొని అదంతా ఇంట్లో వేసుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ డైరెక్ట్లీ యాడెడ్ టు మై ఆయిల్స్. స్టేజ్లో కొంచెం ఓట్స్ వేద్దాం. దిస్ ఇస్ ఎ నైస్ ఎక్స్ఫోలియంట్. టైమ్ ఫర్ క్లే. మీరు మీ దగ్గర ఉన్న ఎనీ క్లే యూజ్ చేయొచ్చు. నేను డెడ్ సీ మడ్ యూజ్ చేస్తున్నాను ఇవాళ. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి క్లేస్ చాలా యూజ్ అవుతాయి. మట్టి అన్నీ పోతుంది స్కిన్ మీద. క్లేస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆయిలీ స్కిన్. కానీ ఇవన్నీ అడిటివ్స్, షుగర్ కానీ హనీ, లాక్టేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సోడియం లాక్టేట్ మీకు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. ఓకే, ఇప్పుడు ఒకసారి స్టిక్ బ్లెండ్ చేద్దాం. చేయట్లేదు, నేను జస్ట్ మిక్స్ చేస్తున్నాను. ఓకే, నౌ మనకు ఓన్లీ ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి యాడ్ చేసేది. అన్నీ యాడ్ చేసేసాం. థిన్ ట్రేస్ రావాలండి. షుడ్ గెట్ ఏ థిన్ ట్రేస్. ట్రేసెస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, థిన్, మీడియం అండ్ థిక్. సో థిన్ ట్రేస్ వచ్చేదాకా చూసుకోవాలి. ఆయిల్ యాడ్ చేద్దాం. దిస్ నైస్ cedar wood oil and mixed fruit. Very vigilant and cautious. Trace చాలా ఫాస్ట్గా వస్తుంది. You'll get the trace rapidly. మౌల్డ్ రెడీగా పెట్టుకుందాం. ట్రేస్ వచ్చింది, రెడీ.
ఓకే అండి. సో ఇది మన బీట్లక్ సోప్. ఇది ఒక 48 అవర్స్ 24 to 48 అవర్స్ ఇట్లా మోల్డ్లో ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద మోల్డ్ అండ్ అన్మోల్డెడ్ ఓన్లీ ఆఫ్టర్ 24 to 48 అవర్స్, బెటర్ ఆఫ్టర్ 4 to 3 days. మీ ట్రేస్ కన్సిస్టెన్సీని బట్టి అది అన్మోల్డ్ అవుతుంది. ఇఫ్ యువర్ ట్రేస్ ఈస్ థిక్ ఫాస్ట్గా వస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ థిన్ కొంచెం టైం పడుతుంది. సో దిస్ ఈజ్ ద బీట్లక్స్ సోప్ బ్యాటర్ ఫర్ యూ. ఇది అన్మోల్డ్ చేసి సోప్ స్లైసింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.